హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము కొండగట్టు దగ్గరికి వచ్చామండి. కొండగట్టు కోనేరు దగ్గర కాలు కడుక్కొని ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, చాలామంది భక్తులు ఉన్నారు. ఈరోజు మంగళవారం కదా, చాలామంది భక్తులు వచ్చారు. ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. చెట్టు కింద మాత్రం మామూలు కోతులు కాదు. భక్తుల ప్రసాదాలు కూడా ఎత్తుకొని వెళ్తున్నాయి. ఎత్తైన గుట్ట మీద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ చెట్టు దగ్గరలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. మీకు కనబడేది గోపురం మీరు చూడొచ్చు. కొండగట్టు జగిత్యాల నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామరావణ కాలం నందు యుద్ధమందు లక్ష్మణుడు మూర్ఛపోగా సంజీవిని తేవడానికి ఆంజనేయ స్వామి బయలుదేరినప్పుడు ఆ సంజీవిని కొండ కొంత భాగం విరిగిపడి కింద పడి ఎక్కడైతే మలయాళ మండలం ఉందో ఆ మలయాళ మండలం దగ్గరలో పడింది. దాన్నే కొండగట్టుగా పరిగణిస్తారు. దానిపైన ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం ఎలా ఏర్పడింది అనే దానికి కూడా చరిత్ర ఉంది. 400 సంవత్సరాల క్రితం సంజీవుడు అనే యాదవుడు ఈ కొండ ప్రాంతానికి ఆవులు మేపుకుంటూ వచ్చాడు. ఒక ఆవు అతను మేపుతుండగా తప్పిపోగా వెతుకుతూ ఒక చింత చెట్టు కింద సేదతీరాడు, పడుకున్నాడు. స్వామివారి కల్లో కనిపించి, నాకు ఎండ వాన ముళ్ళ నుండి నాకు రక్షణ కల్పించు, నాకు ఆలయం ఏర్పాటు చేయని మాట్లాడి అదృశ్యమయ్యారు. అదిగో నీ ఆవు అని చెప్పి అదృశ్యమయ్యాడు. వెంటనే అతను ఉలికిపడి లేచి దగ్గరలో చూడగా శ్రీ ఆంజనేయ స్వాముల వారు కనిపించారు. ఎంతో భక్తిభావంతో ఆంజనేయ స్వామి వారిని నమస్కరించి అక్కడి నుండి వెళ్తుండగా అంబా అంబా అంటూ ఆవు అరుపు వినిపించింది. అటు చూడగా అక్కడి నుండి ఎంతో దూరం నుండి తప్పిపోయిన ఆవు అతని దగ్గరికి వచ్చింది. అతను తన చేతిలో ఉన్న గుడలతో ముళ్ళపదం తొలగించి ఆలయ నిర్మాణానికి అక్కడే 10 మందిని పిలిచి మాట్లాడి ఏర్పాటు చేశారు. ఈ విధంగా నరసింహస్వామి, ఆంజనేయ స్వామి స్వరూపంగా, ద్విముఖ స్వరూపంగా ఆంజనేయ స్వామి వెలిశారు.